ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా డుండు మరే పిల్ల పెళ్ళి చాంగు భళారే భళారే జంజమరే శివుడి పెళ్ళి చాంగు భళారే భళారే అళగర్ పెరుమాళు అందాల చెల్లెలా మిలమిలలాడే మీనాక్షి నీ కంటి పాపని కాచుకో చల్లగా తెలవారని రాత్రి చిందయ్యరా ఓ సుందరా శ్రీ గౌరీ పట్టు పెట్టయ్యరా చిందయ్యరా ఓ సుందరా శ్రీ గౌరీ పట్టు పెట్టయ్యరా కందననా తాళాలతో గంధలు మాకు పట్టించరా నీ పెళ్ళికి పేరంటమే ఊరేగవే ఊరంతా కళ్యాణమే వైభోగమే కన్నప్పకే కాసంతా డుండు మరే పిల్ల పెళ్ళి చాంగు భళారే భళారే జంజమరే శివుడి పెళ్ళి చాంగు భళారే భళారే మధురాపురికే చిలక రాలేనులే పెళ్లి పందిళ్లలో ముక్కేసిన పన్నిటి ముత్యాలెన్నో కను చేపలకు నిదరంటూ రారాదని కరగెట్టనులే ఆడనులే గంగమ్మ నాట్యాలెన్నో గుడిలో కోలాటం గుండెలో ఆరాటం ఎదలో మొదలాయే పోరాటమే అళగర్ పెరుమాళు అందాల చెల్లెలా మిలమిలలాడే మీనాక్షి నీ కంటి పాపని కాచుకో చల్లగా తెలవారని రాత్రి డుండు మరే పిల్ల పెళ్ళి చాంగు భళారే భళారే జంజమరే శివుడి పెళ్ళి చాంగు భళారే భళారే అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 23 సెమీఫైనల్స్ 4th ఎపిసోడ్ కి స్వాగతం సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా ఇవాల్టి ఈ 4th రౌండ్ స్టార్ట్ చేయబోయే ముందు పెద్దలందరికీ ఒక్కసారి హాయ్ చెప్పుకుందాం. చంద్రబోస్ గారు గుడ్ ఈవినింగ్ సార్. సునీత మేడం నమస్తే. విజయ్ ప్రకాష్ గారు హాయ్ సార్. మా వాద్య బృందానికి నమో నమః. And last but not the least, the stars and your children. గట్టిగా చప్పట్లు కొట్టేసేయండి. హాయ్.
గత 3 వారాలుగా ఈ చిన్నారులు సెమీఫైనల్స్ లో కంపీట్ చేస్తున్నారు. మొదటి రౌండ్ లో చిన్నారి గీతాలు, రెండో రౌండ్ లో మన చంద్రబోస్ గారి హిట్ సాంగ్స్ అండ్ థర్డ్ రౌండ్ లో శ్రీ రామాంజనేయ గీతాలు మా చిన్నారులు ప్రెజెంట్ చేశారు. ఇవాళ ఈ సెమీఫైనల్స్ లో 4th రౌండ్. ఇవాళ ప్రిన్స్ మహేష్ బాబు గారి సూపర్ హిట్ సాంగ్స్ మా పిల్లలు ప్రెజెంట్ చేయబోతున్నారు. అలాగే వచ్చే వారం స్ఫూర్తిదాయక గీతాలు మా చిన్నారులు ప్రెజెంట్ చేయబోతున్నారు. ఆ వారం అయిన తర్వాత ఈ 6గురిలో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అయ్యి 4 మాత్రమే ప్రీ ఫైనల్స్ లోకి ఎంట్రీ అవుతారు. ఆ ప్రీ ఫైనల్స్ లో ఒక్కళ్ళు ఎలిమినేట్ అవ్వగా ఫైనల్స్ లోకి 3 చేరుకుంటారు. ఆ 3లో ఎవరైతే అద్భుతంగా పాడి మొదటి స్థానం గెలుచుకుంటారో ఆ కంటెస్టెంట్ కి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతికి అందజేస్తారు. ఇవాల్టి ఈ ప్రిన్స్ మహేష్ బాబు హిట్ సాంగ్స్ రౌండ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి లిఖిల. అందరికీ నమస్కారం. ఈరోజు నేను పాడబోతున్న పాట పిల్లగాలి అల్లరి. చిత్రం అతడు. రాసిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, మ్యూజిక్ కంపోజ్ చేసిన వారు మనీష్ శర్మ గారు, పాడిన వారు శ్రేయా ఘోషాల్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గెల్లి నల్ల మబ్బు ఉరిమేనా. పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గెల్లి నల్ల మబ్బు ఉరిమేనా. కళ్ళెర చేసి మెరుపై తరిమేనా. ఎళ్ళలన్నీ కరిగి జల్లుమంటూ ఊరికి మా కళ్ళలో వాకిళ్ళలో వివిల వర్ణాల వయ్యారి జాన. అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన. అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా. మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా సారంగా పిలిచేనా. చల్లుమంటూ గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న తెల్లాన. మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా సారంగా పిలిచేనా. చల్లుమంటూ గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న తెల్లాన. ఇంద్రజాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించగా. చంద్రతాలమై తరంగాల ఒడిలో ఎళ్ళన్నీ మురిపించగా. తారలన్నీ తోరణాలై పారాల ముత్యాల హారాలయేనా. చందనాలు చిలికేనా. ముంగిలిలో నందనాలు విరిసేనా. అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా. నవ్వుల హాయి రాగం నవ్వుల వాయువేగం. ఏమంటూ ఇంతకాలం ఇంతమంది బృందగానం. ఇవాళే పంపేనేమో ఆహ్వానం. నవ్వుల హాయి రాగం నవ్వుల ఏమంటూ ఇంతకాలం ఇంతమంది బృందగానం. ఇవాళే పంపేనేమో ఆహ్వానం.
జడ్జెస్ ఓవర్ టు యూ. ఎంత చక్కగా పాడేస్తున్నావో, అంత అవలీలగా పాడేస్తున్నావు. ఎట్లా అది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఎట్ దిస్ ఏజ్? టెల్ మీ. అమ్మో, ఒరిజినల్ పాడింది. వండర్ఫుల్ నానా. థ్యాంక్ యూ మ్యామ్. వన్ ఆఫ్ ద టఫెస్ట్ సాంగ్స్ నువ్వు పాడింది నానా. సస్టైన్ నోట్స్ అగైన్. నువ్వు కూడా తరిదరి తరరారా తరిదిరి తరరరి తారారా. అక్కడి వరకు ఉంది. ఇది కష్టం పాడడం. నువ్వు ఇందాక పాడింది ఓన్ చేసుకుని అది ఈజీ అన్నమాట. సో నీలాంటి సింగర్స్ టఫ్ గా ఏదుంటే దాన్నే ఛాలెంజింగ్ గా తీసుకొని పాడే నీలాంటి సింగర్స్ అది ప్రయత్నం చేయాలి. అప్పుడే మజా వస్తుంది. ఓకే మ్యామ్. ఓవరాల్ యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. లిఖిలా, నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు. నాకు కూడా చరణం, మొదటి చరణంలో మౌనాల వెనకాలన్నప్పుడు అది కొంచెం అసంతృప్తిగా అనిపించింది. మళ్ళీ రెండోసారి బాగా పాడావు. రెండో చరణంలోనే నీకు ఒక చిన్న పరీక్ష. నవ్వుల్లో హాయిరాగిన తర్వాత ఒక పదం మర్చిపోయావు, కానీ వెంటనే తేరుకున్నావు. అది నచ్చింది నాకు. థ్యాంక్ యూ సార్. బాలుగారు ఒకసారి మల్లి గారు చెప్పారు నాకు, కలలోనైనా కలగనలేదే నువ్వొస్తావని, మెలకువలోనైనా, మెల ముందు బిఫోర్ బీట్ వస్తుంది, మెలకువలోనైనా అనుకోలేదే నువ్వొస్తావని అని ఉంటుంది. ఆయన పాడేప్పుడు బాలుగారు ఒకసారి మర్చిపోయి, కలలోనైనా కలగనలేదే నువ్వొస్తావని మెలకువలు అని మొదలెట్టారు. అందరు ఆశ్చర్యపోయారు, సింగర్లందరూ ఇంకా ఏమవుతుందో అని. కానీ బాలుగారు చాలా నేర్పుగా, కలలోనైనా కలగనలేదే నువ్వొస్తావని, మెలకువలోనైనా అనుకోలేదే నువ్వొస్తావని బాగా సర్దారనమాట బాలుగారు. అంటే గబుక్కున అప్పటికప్పుడు కొన్ని వేల మంది ప్రేక్షకుల ఎదురుగా అలాంటి ఆలోచన రావాలి, దాన్ని సర్దుబాటు చేయాలి, ఆ సమయంలో అలాంటి స్ఫురణ రావాలి. అది చాలా చాలా అవసరం. గాయకులకు అందరికీ అవసరం. అలాంటప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అందంగా దాటేసి దాన్ని అందరినీ అలరింప చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా అక్కడ అటెంటివ్నెస్, అప్పుడు ఆ స్థితిలో అందరు అక్కడ ఉండాలి, ఉపస్థితి ఉండాలి. ఆ స్థితి అక్కడ ఉంటేనే ఇలాంటివన్నీ సాధ్యం. పరధ్యానంగా ఉంటే సాధ్యం కాదు ఇదంతా. కాబట్టి ఇది తెలుసుకొని మసలండి. లిఖిలా, నమస్తే సార్. వాట్ అ బ్యూటిఫుల్ స్టార్ట్ ఈ రోజు. మహేష్ బాబు గారి రౌండ్. మహేష్ బాబు గారి అన్ని సినిమాలు, అన్ని పాటలు హిట్టే 99%. అలాంటి ఒక రౌండే ఇది, హిట్ రౌండ్. చాలా మంచి విషయాలు సునీత గారు, బోస్ గారు చెప్పారు. వెన్ ఇట్ కమ్స్ టు సింగింగ్, యు ఆర్ అ బ్రిలియంట్ సింగర్. థ్యాంక్ యూ సార్. ఎస్పెషల్లీ ఈ పాట శ్రేయా ఘోషాల్ గారు అండ్ మనీష్ శర్మ గారు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కంపోజర్స్. ఈ సాంగ్ ఒక రంగోలి ముగ్గు పెట్టడం లాగా ఇలా రౌండ్ 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 గా ఉంది. ఎన్ని సంగతులు, అన్ని చాలా బాగా పలికింది. ఎక్సెప్ట్ ఫర్ 1 or 2 ప్లేసెస్ హియర్ విచ్ రైట్ సునీత గారు పాయింటెడ్ అవుట్, వెరీ ఇంపార్టెంట్ ప్లేసెస్. బట్ ఓవరాల్ యు ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇప్పుడు నీలో నీకు ఒక నమ్మకం రావాలి. అదేమంటే లిఖిలా ఇస్ ఎ గుడ్ సింగర్ అనే నమ్మకం ఒక్కటే బాకీ, మిగతా అంతా వచ్చేసింది. యు ఆర్ రియలీ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ నీకు చెప్పినట్టు వాయిస్ రేంజ్ ఇస్ ఎ బిగ్ అసెట్. కాబట్టి యూ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ అజిత్ రామ్. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట బాలీవుడ్ బాలరాజు, చిత్రం రాజకుమారుడు, సంగీతం మణిశర్మ గారు, రచన వేటూరి సుందరరామూర్తి గారు, పాడినవారు శంకర్ మహదేవన్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాలీవుడ్ బాలరాజుని, పాటల్లో త్యాగరాజుని, బంగడాల్లో బంతులాడుకోనా, అచ్చంగా తెలుగువాడిని, అందరిలో చిన్నవాడిని, గుండెల్లో గూడు కట్టుకోనా, చిరునవ్వుతో జీతే రహో ఏ జన్మకి, జీనాయ గానాయ ఏ నాటికి, బాలీవుడ్ బాలరాజుని, పాటల్లో త్యాగరాజుని, బంగడాల్లో బంతులాడుకోనా, అచ్చంగా తెలుగువాడిని, అందరిలో చిన్నవాడిని, గుండెల్లో గూడు కట్టుకోనా, జంపజీమా 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 జంపజీమా
సంగీతమవుతాను సయ్యాటతో, వసంతాలు తెస్తానులే నవ్వుతో, సూర్యుణ్ణి దాస్తాను నా చూపులో, జనాలంతా రావాలి నా బాటలో, నిప్పుల్నే గుప్పిస్తా నీతి లేనప్పుడు, మల్లెల్లో జల్లిస్తా మనసు ఉన్నప్పుడు. బాలీవుడ్ బాలరాజుని, పాటల్లో త్యాగరాజుని, బంగడాల్లో బంతులాడుకోనా, అచ్చంగా తెలుగువాడిని, అందరిలో చిన్నవాడిని, గుండెల్లో గూడు కట్టుకోనా. పరబాబా 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 పరబాబా. మనసుంది పండేటి మాగాణిగా, వయస్సుందిలే నిత్య కళ్యాణిగా, పరువాల పాదాల పారాణిగా, వరించాను ఈ జన్మ నారాణిగా. ఆనింగి ఈ నెల హద్దులే రావులే, కాలాలు కర్మాలు అడ్డుకోలేవులే. బాలీవుడ్ బాలరాజుని, పాటల్లో త్యాగరాజుని, బంగడాల్లో బంతులాడుకోనా, అచ్చంగా తెలుగువాడిని, అందరిలో చిన్నవాడిని, గుండెల్లో గూడు కట్టుకోనా. చిరునవ్వుతో జీతే రహో ఏ జన్మకి, జీనా యహా గానా యహా ఏ నాటికి. ఏ అజిత్ రామ్, నమస్తే సార్. నమస్తే. నీ పర్ఫార్మెన్స్ నీలాగే ఉండిందిరా. థ్యాంక్ యూ సార్. అంటే ఏంటి? అంటే నాలాగా పచ్చగా మంచిగా ఉంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఓకే, నౌ వెన్ యూ అలాంటి ఆలాపన ట్రై చేసేటప్పుడు కొద్దిగా అలా చేయకుండా లిటిల్ ఎస్థెటిక్ గా ఉండాలి. అంటే లిటిల్ సాఫ్ట్ గా, లేక లిటిల్ నీ గొంతుకు ఎలా, నీ వాయిస్ కు సూట్ అయ్యేలా దాన్ని ప్రెజెంట్ చేస్తే బాగుంటుంది. అదొక్కటి నాకు అలా అనిపించింది. యూ ట్రై టు ఏదో ఇమిటేట్ చేసేందుకు వెళ్ళి కొద్దిగా ఇలా అలా అయిపోయిందేమో అని నాకు అనిపించింది. కానీ ఓవరాల్ అజిత్ రామ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. నీలాగే సూపర్బ్ గా ఉండింది. అజిత్ రామ్ ఇస్ సూపర్బ్ అండ్ సాంగ్ పర్ఫార్మెన్స్ వాస్ ఆల్సో సూపర్బ్. థ్యాంక్ యూ సార్. అజిత్ బాగా పాడేవరా, థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. నాకు కూడా చివరికి వచ్చేసరికి ఆ ఆలాపన లాగా ఉంది కదా, అది యథాతథంగా లేకపోయినా కూడా నాకు నచ్చిందిరా, చాలా నచ్చింది నాకు. నువ్వు ప్రయత్నం చేసిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా చరణాలు రెండు కూడా ముందు ఒక మాధురీ భరితమైన ఒకటి ఉంది కదా, సంగీతమవుతాను, అక్కడి నుండి నిప్పుల్ని గుప్పిస్తా నీతి లేనప్పుడు, అంత బాగా పాడావు. ఆ రెండు చరణాలు చాలా బాగా పాడావు. ఆ చివరి చాలా పని కూడా నాకు బాగా నచ్చింది. ఇంకా మంచి ప్రయత్నాలు చేస్తావు నువ్వు, భవిష్యత్తులో నిరూపించుకుంటావు నేను. నువ్వు ఆ నమ్మకం నాకుంది సంపూర్ణంగా. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు నాన్న, చాలా ఎనర్జెటిక్ గా పాడావు. అగైన్ థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు ఎలా అయితే ఎప్పుడు పర్ఫామ్ చేసేటప్పుడు మేము నీకు కనెక్ట్ అవుతామో, ఇవాళ పర్ఫార్మెన్స్ మళ్ళీ అంటే మధ్యలో ఒక 2 ఎపిసోడ్లుగా కొంచెం ఆ కనెక్షన్ నీకు నాకు మధ్య, నీకు అంటే నాకు దురుద్దేశాలు ఏం లేవు రోయ్, అట్లాంటివి అది కాదు నేను చెప్పింది. నీ పాటకి మాకు ఉన్న కనెక్షన్ మధ్యలో కొంచెం ఏదో మిస్ అయిందేమో అని అనిపించింది. బట్ టుడే again you came back with the same kind of energy. థ్యాంక్ యూ మ్యామ్. అది నాకు చాలా నచ్చింది. మనోధర్మము ఒక్కొక్క ఆయన సంగీత విద్వాంసులు చాలా సాధన చేసి జస్ట్ లైక్ దట్ పాడిన ఏదైనా సరే, ఇప్పుడు శంకర్ మహదేవన్ గారు, విజయప్రకాష్ గారు వీళ్ళు పాడేటప్పుడు మనోధర్మం వాళ్ళు సినిమా పాటలో పాడినా సరే చాలా ఆథెంటిక్ గా ఉంటుంది. అది మళ్ళీ మనం ప్రాక్టీస్ చేసి మళ్ళీ ప్రజెంట్ చేయటం అనేది నాట్ అన్ ఈజీ థింగ్. అది నువ్వు ఆయనలాగా పాడడానికి ప్రయత్నం చేయకుండా సింప్లిఫై చేసుకుని నీకు తగ్గట్టుగా తెచ్చుకోవాలి. నాకేమనిపించిందంటే నీ ఫోకస్ అంతా ఆ మనోధర్మం మీద ఉంది, మిగతా పాట చాలా ఈజీగా పాడేశావు. సో దానిలో ప్రూవ్ చేసుకోవటానికి దానికి చాలా సాధన అవసరం నాన్న. ఓకే మ్యామ్. నువ్వు పాడేటప్పుడు ఇటువంటివి గమనించుకొని సాధ్యమైనంత వరకు అలాంటివి తగ్గించే ప్రయత్నం చేయి. ఓకే ఓకే మ్యామ్. కొంచెం సాధన చేసిన తర్వాత దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. సరేనమ్మా? థ్యాంక్ యూ మ్యామ్. అయ్యా మహాప్రభు, తమరెళ్ళి అక్కడ కూర్చుంటే మేము కార్యక్రమం నడుపుతాం. ఓకే సార్.
నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ విద్య. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట మధుర మధురతర. చిత్రం అర్జున్, సంగీతం మణిశర్మ గారు, సాహిత్యం వేటూరి సుందరరామూర్తి గారు, పాడిన వారు హరిణి గారు అండ్ ఉన్ని కృష్ణన్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మధుర మధురతర మీనాక్షి, కంచి పట్టున కామాక్షి, మహిని మహిమ గల మీనాక్షి, కాశీలో విశాలాక్షి. మధుర మధురతర మీనాక్షి, కంచి పట్టున కామాక్షి, మహిని మహిమ గల మీనాక్షి, కాశీలో విశాలాక్షి. జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి, జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి, లేత సిక్కుల సరిగమలా జాబిలి. అమ్మా మీనాక్షి, ఇది నీ మీనాక్షి. చిలక స్వరముల చిలక, కరముల చిలక కలదాన, మధుర మధురతర మీనాక్షి, కంచి పట్టున కామాక్షి, మహిని మహిమ గల మీనాక్షి, కాశీలో విశాలాక్షి. విశ్వనాథుని ఏకవీరా, తమిళ మహిళల వలపు కథ, మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి, ఎదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి. వరములు చిలక స్వరములు చిలక, కరమున చిలక కలధాన, హిమగిరి చిలక శివగిరి చిలక, మమతలు చిలక దిగిరావా. సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది, మధుర నేలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలో, కట్టబొమ్మ తొడగొట్టి లేచిన తెలుగు వీర ఘన చరితలలో, తెలుగు తమిళం చెత కట్టినెన్నడో మీనాక్షి, మనసు మనసు ఒకటైన జంటకి నీ సాక్షి. కరములు చిలక స్వరములు చిలక, కరమున చిలక కలధాన, హిమగిరి చిలక శివగిరి చిలక, మమతలు చిలక దిగిరావా. మధుర మధురతర మీనాక్షి, కంచి పట్టున కామాక్షి, మహిని మహిమ గల మీనాక్షి, కాశీలో విశాలాక్షి. జాజి మల్లెల ఘుమఘుమల జావళి, లేత సిక్కుల సరిగమల జాబిలి. అమ్మా మీనాక్షి, ఇది నీ మీనాక్షి. చిలక స్వరముల చిలక, కరమున చిలక కలదాన,
విద్యా సురవరపు నమస్కారం సార్. నమస్తే. బాగా పాడానన్న. పాటలన్నీ చూసిన తర్వాత ఒకసారి ముందు మాకు వస్తాయి కదా, ఇదంతా చూసిన తర్వాత ఎప్పుడు నీ పాట వస్తుందా, ఎప్పుడు నువ్వు పాడతావా, ఎప్పుడు వింటానా అని ఎదురు చూశాను నేను. థ్యాంక్ యూ సార్. అంత మంచి పాట ఎంపిక చేసుకుని అంత బాగా పాడావు. ముఖ్యంగా సాహిత్యం, నిన్న మనం మహాబలిపురం ఆర్ద్ర గారు సాహిత్యం తర్వాత మళ్ళీ ఇది చూస్తుంటే మధురై గురించి, ఆ క్షేత్రం గురించి, ఆ దేవాలయం గురించి, ఆ చరిత్ర అంతా కూడా వేటూరు గారు అందంగా చాలా 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 సరళంగా రాశారు. ముఖ్యంగా మొదటి పల్లవిలోనే వాక్యంలో కంచి పట్టున కామాక్షి అన్నారు. కంచి పట్టు అదొక శ్లేషాలంకారం. కంచి పట్టున, కంచి పట్టు చీరతో అనొచ్చు, కంచి పట్టున అంటే కంచి అనే ప్రదేశంలో స్థానంలో ఉన్న మీ కామాక్షి అనేది. అట్లాగే చిలక గురించి కూడా చాలా చాలా మంచి అలంకారాలు రాశారు. చాలా బాగా పాడు. కాకపోతే నాకు చరణంలో అక్కడ భరతనాట్య సంభరిత నర్తనే కూచిపూడిలో తకదిమిత, అక్కడ నుండి ఆ కిందికి 3 పంక్తులు ఉన్నాయి చూసావా, అది మరీ కిందికి వెళ్ళి నాకు వినపడ్డానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఓకే సార్. బాగా పాడావు కానీ వినబల్లా, అదొక్కటే చిన్న ఇబ్బంది తలెత్తింది ఈ పాటలో. మిగతా అంతా బాగుంది. ముఖ్యంగా అసలు పాట ఎత్తుకోగానే నీ పదంలో పవిత్రత అలా కట్టిపడేసింది నన్ను నిజంగా. ఆ మొదటి వాక్యం వినగానే, ఆ పవిత్రత వాక్కు వినగానే ఎంత హృదయం ఎంత నెమ్మదించిందో. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. మణిశర్మ గారు ఎన్ని రాగా బేస్డ్ సాంగ్స్ చేసినారంటే, ఆ రాగ ఛాయ రావడం, వెన్ యూ టేకప్ అ సాంగ్, వెన్ ఇట్ షోస్ ది బ్యూటీ ఆఫ్ అ సర్టన్ రాగా, ఒక స్కేల్. ఇప్పుడు దీంట్లో ఐ ఫీల్ లాట్ ఆఫ్ టైమ్స్ ఐ హియర్ కాంబోజీ లాగా, ఒక బిలహరి లాగా, అంటే లైక్ ప్రాపర్ ఆ రాగ ఛాయ రావడం చాలా ఇట్స్ జనరలీ పీపుల్ ఇప్పుడు ప్యూరిస్ట్స్ ఉంటారు, దే ఓన్లీ లిసన్ టు క్లాసికల్ మ్యూజిక్, దే మే నాట్ ప్రిఫర్ టు లిసన్ టు ఫిల్మ్ మ్యూజిక్, ఇట్స్ దేర్ చాయిస్. కానీ ఫిల్మ్స్ లో ఇలాంటి రాగ ఛాయ, అలా రాగా బేస్డ్ ఆ పాటలు వచ్చినప్పుడు ఈవెన్ a listener who likes film songs is also getting introduced to all these beautiful ragas. అది మణిశర్మ గారు ఎన్నో కంపోజర్స్ చేశారు. అండ్ ఆ దీంట్లో మణిశర్మ గారు is also has contributed so much classical music into film music and making sure classical reaches into the bigger audience of film music. Thank you Manisharma garu. As a musician I really wanted to express this. And Vidya, your performance was beautiful. Thank you sir. Especially Sunita garu was waiting for that last sangati, that aa sangati kosam. So the moment you sang, Sunita garu was I was waiting for this sangati. So Bose garu cheppinattu, we have a lot of expectation from you, and every time you are actually delivering what we expect. Thank you sir. Thank you Vidya. Nan last episode lo cheppanu kada, you are an inspiration ani. This is what I exactly meant. Thank you sir. ఫెంటాస్టిక్ నాన్న. Thank you ma'am. నువ్వు ఎప్పుడు అమ్మా మీనాక్షి అన్నప్పుడల్లా అసలు ఎంత బాగా అనిపించిందంటే, అమ్మా నిజంగా నువ్వే మీనాక్షివి, ఇది నీ అమ్మా మీనాక్షి, ఇది నీ మీనాక్షి. అబ్బా ఎంత బాగుందో. చాలా మంచి పాట ఎంపిక చేసుకున్నావు అండ్ చాలా చాలా అందంగా దాన్ని ప్రజెంట్ చేసావు. బట్ ఐఎమ్ కన్సర్న్, నీ గొంతు క్రాక్ అవుతోంది, స్ట్రెయిన్ అవుతోంది. నీ కంఫర్టబుల్ రేంజ్ లోనే నువ్వు ఈ పాట నువ్వు సెలెక్ట్ చేసుకొని, ఇది నువ్వు ఎంపిక చేసుకున్నటువంటి శృతే, అయినా కూడా నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు అనేది లిటిల్ కన్సర్నింగ్. Okay ma'am. కొంచెం పుష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నాన్న. మాట్లాడడం కూడా మరీ ఇంత సాఫ్ట్ గా మాట్లాడితే అది అలవాటైపోతుంది నీ వాయిస్ కి. Okay ma'am. ఎందుకంటే హై నోట్స్ నీకు చేరట్లేదు. అది అబ్స్ట్రకిల్ కాకూడదు నీ టాలెంట్ ని. అంటే కాంపిటీషన్ లో కానీ ఎక్కడైనా సరే అది పరిగణలోకి తీసుకొని నువ్వు ఇక్కడ ప్రయాణం ఆపేయడం నాకు ఇష్టం లేదు. Okay ma'am. పుష్ లిటిల్ మోర్. Okay ma'am. వెల్ డన్. ఆల్ ది Thank you sir. నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ ప్రధన్య. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట డోలే డోలే. చిత్రం పోకిరి. రచన విశ్వ గారు, సంగీతం మణిశర్మ గారు, గానం సుచిత్ర గారు మరియు రంజిత్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. దమ్ దమ్ నర 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 దమ్ దమ్ నర 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 డోలే డోలే దిల్ జర జర నిను ఓర ఓర గని నరవర జాగుమాని ఛై కలపర జత చేరి నేడు జతి జరుపర జర జల్ది జల్ది పందల కడనే తారా వడియాన్
करेगा हर दिल को दीवाना चलेगा चलेगा ये है इश्क ज़माना करेगा करेगा हर दिल को दीवाना वाना 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 shake you wanna shake the beat నువ్వుగా అందిస్తా సొగసుని సందిస్తా పొదుగుతూ కుదురుగా నీలోనా ముడుపుతో మెప్పిస్తా పొడుపుతో ఒప్పిస్తా నిలువరు దేఖోనా మిస్స మిస్స కన్నే కొసరకు వన్నే వలపుతో బలపన్ని నక్కసికలన్నీ నలుగును కన్నే కలబడు సమయాన్ని పొడికి త్వరగా దారిలో కరగా పొడికి త్వరగా shake you wanna shake the beat చెట్టుకున్న వచ్చేస్తా చెమటని రప్పిస్తా తడుకుతూ తెగబడి నీ పైన చెట్టుకున్న చూపిస్తా చనువుగా బంధిస్తా సుందర దేవానా గోలితెరలన్నీ అడుసరి కన్నే తొలగొన తమకాన్ని కలిమితో కొన్ని బలిమితో కొన్ని పలికొన తరుణాన్ని తరలి తరికే ఎక్కసి ఎతకే అరలి దరికే హో ఎక్కసి ఎతకే జల్ది జల్ది పందాల కడలే రారా ఒడి అంతరంగ సంబరమునకే రాలుగాయ వేరసికుడా కసికోకలాగు సరి సరసుడా రారమాటుకే ముడిపడా నిసికేడి వేడ చితచూరా चलेगा चलेगा ये इश्क ज़माना करेगा करेगा हर दिल को दीवाना चलेगा चलेगा ये इश्क ज़माना करेगा करेगा हर दिल को दीवाना वाना 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 shake you wanna shake the beat 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 జడ్జెస్ ఎక్కువ ప్రధన్య 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 నమస్తే సార్ నమస్తే. వాట్ ఏ వాయిస్, వాట్ ఏ సాంగ్. పిచ్చోళ్ళు అయిపోయారు తెలుసా మా టీం అంతా. అద్భుతంగా పాడావు ప్రధన్య, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్ అసలు సాధారణంగా పాడే అమ్మాయి నువ్వు, నిజంగా సాధారణంగా అందంగా పాడుతావు. సాధారణంగా పాడే అమ్మాయి ఈ రోజు 4 ఎపిసోడ్లుగా అసాధారణంగా పాడుతుంది. సాధారణానికి అసాధారణానికి ఒకే అక్షరం తేడా. ఆ అంటే ఏంటో తెలుసు కదా, అవిరళ కృషి. అద్భుతం. థ్యాంక్ యూ సార్ ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ ఈ రోజున ఇక్కడ. ద వే యు ఆర్ సింగింగ్ నాన్న, సంథింగ్ హ్యాపెన్ ఫర్ షూర్. ఈ మార్పు చాలా మంచిది నీకు యాజ్ అ సింగర్. నీ ఎదుగుదలకి చాలా తోడ్పడుతుంది. అండ్ టుడే ఒక రాక్ స్టార్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు. నాకు కపుల్ ఆఫ్ ప్లేసెస్ నేను చెప్దాం అనుకున్నాను నీకు. మిస మిస కన్ని కొసరకు అన్ని వలపుతో వలపన్ని నననర తారే తరదది తారి తరిది దిది దిది తరిది తరిది
యాహ్! మిగతా అంతా ఓకే. కానీ ఆ 2 లైన్‌లు ఎప్పుడొచ్చినా కూడా శృతి చేరలేదు. అండ్ మిగతా మిగతా లిరిక్ మీద నువ్వు పెట్టినటువంటి ఎనర్జీ అక్కడ కొంచెం తగ్గుతోంది. అక్కడ కొంచెం సాఫ్ట్ అయింది. సేమ్ ఎనర్జీ మెయింటైన్ చేస్తే ఈ పాటకి చాలా బాగుండేది అని అనిపించింది అంతే. ఓకే మ్యామ్. అదర్వైజ్ రాక్ స్టార్ పెర్ఫార్మెన్స్, రాక్ స్టార్ పెర్ఫార్మెన్స్, రాక్ స్టార్ పెర్ఫార్మెన్స్, రాక్ స్టార్ పెర్ఫార్మెన్స్. ప్రధన్య, నమస్తే సార్. నీలో ఉన్న ఈ మార్పు బాగుంది కాబట్టి నీకొచ్చిన మార్కు కూడా బాగుంది. నిజంగా సచ్ అ గ్రేట్ చేంజ్. మన ప్రధన్య తనది ఒక స్టాండర్డ్ స్మైల్ ఉంది ఇలా. నిన్న సునీత గారు కొత్త స్మైల్ నేర్పించారు కదా, ఎలా అది? ఏ ఒకసారి ప్రాక్టీస్ చేద్దామా? నీ ఓల్డ్ స్మైల్ 1 2 3, న్యూ స్మైల్ 1 2 3. వెరీ గుడ్. బంగారు, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్ బాయ్. నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ సాయి విదాంష్. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట బంగారు కళ్ళ బుచ్చమ్ము, చిత్రం మురారి, రచించిన వారు సుద్దాల అశోక్ తేజ గారు, సంగీతం మణిశర్మ గారు, పాడిన వారు ఉదిత్ నారాయణ్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బంగారు కళ్ళ బుచ్చమ్ము, చింగావి చంప లచ్చమ్మో, బంగారు కళ్ళ బుచ్చమ్మో, చింగావి చంప లచ్చమ్మో, కోపంలో ఎంతో ముద్దమ్మో, ఓ బుంగమూతి సుబ్బమ్మో, సంధి పొద్దుల్లో ముద్ద పంతల్లే ఎంత ముద్దుగున్నావే, వెండి మువ్వల్లే కళ్ళుమంటుంటే గుండె జిల్లుమన్నాదే, బంగారు కళ్ళ బుచ్చమ్మో, చెంగావి చంప లచ్చమ్మో, కోపంలో ఎంతో ముద్దమ్మో, ఓ బుంగమూతి సుబ్బమ్మో. చింత చిగురు పులుపున్నదే, కవ్వంలాగా చిలికే కులుకున్నదే, నీలో చింత చిగురు పులుపున్నదే, కవ్వంలాగా చిలికే కులుకున్నదే, కొంటే మాట వెనుక చనువున్నదే, తెలుసుకుంటే మనసు పిలుపున్నదే, కళ్ళు మూసి చీకటి ఉందంటే వెన్నెల నవ్వుకుంటుందే, ముసుగే లేకుంటే మనసే జగాన వెలుగై నిలిచి ఉంటుందే, బంగారు కళ్ళ బుచ్చమ్మో, చెంగావి చంప లచ్చమ్మో. నిన్న నేడు రేపు ఒక నిచ్చెనా, మనకు మనకు చెలిమే ఒక వంతెనా, నిన్న నేడు రేపు ఒక నిచ్చెనా, మనకు మనకు చెలిమే ఒక వంతెనా, ఎవరికి వారై ఉంటే ఏముందమ్మా, మురళి కాని వెదురైపోదా జన్మ, చేయి చేయి కలిపే కోసమే హృదయం ఇచ్చాడమ్మాయి, జారిపోయాక తిరిగి రాదమ్ము కాలం మాయ మరాఠీ, బంగారు కళ్ళ బుచ్చమ్మో, చెంగావి చంప లచ్చమ్మో, కోపంలో ఎంతో ముద్దమ్మో, ఓ బుంగమూతి సుబ్బమ్మో.
ముద్ద పంతల్లే ఎంత ముద్దుకున్నావే వెండి మువ్వలే కళ్ళు మంటుంటే గుండె జిల్లుమన్నాదే బంగారు కళ్ళ బుచ్చమ్మో చెంగావి చంప లచ్చమ్మో కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో. నీకు అమ్మాయిలంటే ఇష్టం లేదు కదరా? ఇష్టమే సార్. సీజన్ బిగినింగ్ లో ఏదో నాకు ఐ హేట్ గర్ల్స్ అని ఇట్లా అనేదో అన్నా. ఎప్పుడు సార్? యు హేట్ గర్ల్స్. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఐ రెస్ట్ మై కేస్ యువర్ ఆనర్. వేదాంశ్ నమస్తే సార్. నమస్తేరా, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. కాకపోతే చిన్న చిన్న సలహాలు ఉన్నాయి. పల్లవితో నాకు అంత సంతోషంగా అనిపించలేదు. చరణం ప్రథమార్థం బాగుంది. 2 చరణాలు అంటే బిగినింగ్ పోర్షన్స్ బాగున్నాయి. 2 చరణాల్లోనూ తానా ఆ 2 చరణాల్లో చివరిలో వచ్చే ఈ 2 భాగాలు నాకు అంతగా గొప్పగా అనిపించలేదు. గొప్పగా పాడే గాయకుడి నువ్వు, ఎందుకో నాకు అక్కడ కొంచెం అసంతృప్తిగా అనిపించింది. మిగతా చరణాల్లో వచ్చే మొదటి భాగం అంతా నాకు బాగా నచ్చింది. మార్పు చేసుకోవాల్సిన అంశం అది నా పరంగా. సరేనా? సాయి వేదాంశ్, నమస్తే సార్. 2 చరణం లిరిక్స్ మర్చిపోయావు ఎందుకు? లేదు సార్. లేదులే బాబు, అలా చూడకు, భయం వేస్తుంది. ఇప్పుడు నాకేమంటే ఒక చిన్న సలహా, లిరిక్స్ క్లారిటీ రావట్లేదు అనిపిస్తుంది. అంటే ఇలా సైలెంట్ గా సుబ్బమ్మో వినబడింది నాకు, కానీ ఒకసారి పల్లవి పాడు. బంగారు కళ్ళ బుచ్చమ్మో చెంగావి చంప లచ్చమ్మో నైస్. కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో చరణం. సంధి పొద్దుల్లో ముద్ద బంతల్లే ఎంత ముద్దుకున్నావే వెండి మువ్వల్లే గల్లు అట్లే మంటుంటే. ఎంత ముద్దుగున్నావే, అది అలా గెటింగ్ లాస్ట్ అన్నమాట. ఆ ఎండ్ దాకా దాన్ని వినపడేలా పాడు. సంధి పొద్దుల్లో ముద్ద బంతల్లే ఎంత ముద్దుకున్నావే నైస్. నెక్స్ట్ లైన్. వెండి మువ్వల్లే గల్లు మంటుంటే గుండె జిల్లుమన్నాదే. కరెక్ట్. అలా ఎండ్ అంటే ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్తో అలా స్కూల్ నుంచి బయలుదేరి వాడిని ఇంటి దాకా డ్రాప్ చేయాలంటే ఎక్కడి దాకా డ్రాప్ చేస్తావు? ఇంటి దాకా, గేట్ దాకా డ్రాప్ చేస్తావు కదా. అవును సార్. అలా ఎలా నీ ఫ్రెండ్ని డ్రాప్ చేస్తావు, అలాగే ఈ పాట కూడా నీ ఫ్రెండే. లాస్ట్ లైన్, లాస్ట్ వర్డ్, టేల్ దాకా దాన్ని అలాగే ప్రెజెంట్ చేయాలి, వినేవాళ్ళకి వినబడాలి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నానా, చాలా మంచి పాట, చాలా బాగా ప్రెజెంట్ చేసావు. నేను ఇయర్ మానిటర్ లో వింటున్నాను. దాని నుంచి వీ హ్యావ్ అ స్మాల్ మానిటర్ కదా. నాకైతే క్లారిటీ పరంగా ఇబ్బందులేమీ అనిపించలేదు. కానీ నువ్వేం చేసావంటే, యు ఆర్ స్టిఫ్ లైక్ దిస్. నీ బాడీ పోస్చరే ఇలా ఉంది. యు ఆర్ సింగింగ్ లైక్ దిస్, కొంచెం ఈజీగా, కొంచెం రిలాక్స్డ్ గా. అప్పుడు ఉన్నప్పుడు వాల్యూమ్, లోపల నుంచి వచ్చే వాల్యూమ్ అండ్ పాడే తీరు కూడా మారుతుంది. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. ఓకే మ్యామ్. ఇలా ఉన్నావు నువ్వు ఇందాక. బంగారు కళ్ళ బుచ్చమ్మో ఇలా ఉన్నావు నాన్న. దాన్ని నువ్వు కొంచెం రిలాక్స్డ్ గా చేసుకున్నావు అనుకో, ఇంకొంచెం ఓపెన్ అప్ అయ్యి ఇంకొంచెం బ్రైట్నెస్ వస్తుందేమో నీ వాయిస్ లో అని నా ఫీలింగ్. ఓకే మ్యామ్. వెరీ నైస్, గుడ్ బాయ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెళ్ళండి సార్. పాడుతా తీయగా సీజన్ 23 సెమీఫైనల్స్ 4th ఎపిసోడ్ ప్రిన్స్ మహేష్ బాబు హిట్ సాంగ్స్ రౌండ్ లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ ఉజ్వల్ శ్రీదత్త. అందరికీ నమస్కారం. నేను పాడబోయే పాట రాములోడు వచ్చినాడు రో. చిత్రం శ్రీమంతుడు. రచన రామజోగయ్య శాస్త్రి గారు. సంగీతం డిఎస్పి గారు. గానం ఎంఎల్ఆర్ కార్తికేయన్ గారు, సూరజ్ సంతోష్ గారు, రనీనా రెడ్డి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు పున్నమి చంద్రుడు మహారాజైన మామూలోడు మనలాంటోడు మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు వాడే శ్రీరాముడు. హే
హై రాములోడు వచ్చినాడు రో తతస్సదీయ శివధనస్సు ఎత్తినాడు రో నారి పట్టి లాగినాడు రో తతస్సదీయ నింగికెక్కు పెట్టినాడు రో బెళ 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 బెళ్ళుమంటూ ఆకాశాలు కూలినట్టు బెళ 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 బెళ్ళుమంటూ దిక్కులన్నీ పేలినట్టు విలవిల మన విల్లు విరిచి జనకరాజు అల్లుడాయరో రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా హై రాజ్యమంటే లెక్కలేదు రో తతస్సదీయ అడవి బాట పట్టినాడు రో పువ్వులాంటి చక్కనోడు రో తతస్సదీయ సౌఖ్యమంత పక్కనెట్టరో భలే 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 మంచిగున్న బతుకునంత పనం పెట్టి పలుమలుపుల గతుకులున్న ముళ్ళరాళ్ళ దారి పట్టి తనకతనే పూసగుచ్చి మనకు నీతి నేర్పినాడు రో రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా రామసక్కనోడు మా రామచంద్రుడట ఆడకళ్ళ చూపు తాగి కందిపోతుడంట అందగాళ్ళకి గొప్ప అందగాడట నింగి నీలమై ఎవరికి సేటి కందడట హై జీవుడల్లి పుట్టినాడు రో తతస్సదీయ దేవుడల్లి ఎదిగినాడు రో నేలబారు నడిచినాడు రో తతస్సదీయ పూల పూజలందినాడు రో పద పదమని వంతనేసి పెనుకడలిని దాటినాడు పది పది తలలున్నవాణ్ణి తాట తీసినాడు చెడు తలపుకి చావు దెబ్బ తప్పదంటూ చెప్పినాడు రో రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా ఉజ్వల్ నమస్తే సార్. ఉజ్వల్ రాకింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాట్ ఆక్సిజన్, ఎక్కడి నుంచి నువ్వు ఆక్సిజన్ సప్లై తీసుకుంటున్నావు? దగ 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 ఆ లైన్ పాడు. బెళ 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 బెళ్ళుమంటూ ఆకాశాలు కూలినట్టు బెళ 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 బెళ్ళుమంటూ దిక్కులన్నీ పేలినట్టు విలవిల మన విల్లు విరిచి జనకరాజు అల్లుడాయరో రామ 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 ఇంపాసిబుల్ అది. ఒరిజినల్ రికార్డింగ్ లో ఐ డోంట్ నో, బట్ మేబీ దే వుడ్ హావ్ పంచ్డ్, ఐ డోంట్ నో. కానీ అన్ని లైన్స్ దగ 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 దగ. నువ్వు ఇంత ఆక్సిజన్ స్టోర్ చేసుకుని పాడుతున్నావంటే యు ఆర్ గ్రేట్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా బాగా పాడావు, శృతి శుద్ధంగా, పవర్ తో. వెరీ గుడ్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. చాలా బాగా పాడారు నాన్న. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఆ ఎనర్జీ, ద వే యు ఆర్ పుషింగ్ యువర్ సెల్ఫ్. నీకు ఒక గోల్ పెట్టుకుని వచ్చావు ఇక్కడికి. ఆ గోల్ ఎలా అచీవ్ చేయాలి అనడానికి నువ్వు తాపత్రయపడుతున్నావు చూడు. you're pushing yourself. That takes you to heights, Nana. I'm sure you have a brightest future. I'm proud of you, Nana. Really, really very proud of you. Thank you, ma'am.
ఉజ్వల్ నమస్తే సార్. నమస్తే, బాగా పాడాను అన్న. థ్యాంక్ యూ సార్. ఆ చివర్లో వచ్చింది విజయ్ గారు చెప్పినట్టుగా నాకు బాగా నచ్చింది. ముందు భాగం కూడా చాలా బాగుంది, అంత పాట అంతా బాగుంది. పాట రాసింది రామజోగ శాస్త్రి గారు. రాముడి పాటలు చాలా మంది రాశారు ఇంతకు ముందు. సముద్రాల గారు మొదలుకొని ఆరుద్ర గారు, వేటూరి గారు, సిరివెన్నెల గారు, జొన్నవిత్తుల గారు, ఇప్పుడు రామజోగ శాస్త్రి గారు. ఎవరి శైలిలో వాళ్ళు ఆ పాట ఉద్దేశాన్ని సంపూర్ణంగా వాళ్ళు నెరవేర్చారు. చాలా బాగా రాశారు. అట్లాగే సార్ మీరు రాసిన పాట నేను రాముడి గురించి రాయలేదు, రామదాస్ సినిమాలో రాసిన తప్ప రాముడి గురించి ఇలా రాముడి జీవన గాథ రాయలేదు. ఇంకా వచ్చే అవకాశం అంటే ఇంకా అలాంటి అవకాశం రాలేదు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. అట్లాగే రామాయణం చాలా మంది ఇప్పుడు రాముడి గురించి పాట ఎంతమంది రాశారు. అసలు రామాయణాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా 300 రామాయణాలు ఉన్నాయి. వాల్మీకి రామాయణం నుంచి మొదలుకొని మొల్ల రామాయణము, కంబ రామాయణము, రంగనాథ రామాయణం నుంచి ఎంఎస్ రెడ్డి గారి రామాయణం వరకు మొత్తం 300 రామాయణాలు ఉన్నాయి. కాబట్టి ఎవరి శైలి వాళ్ళదే. అంటే సార్వత్రికంగా ప్రజలకు ఏం కావాలో, జనాలకు ఏం కావాలో, ఆ కాలానికి ఏం కావాలో అందరూ దాన్ని ఆ రచనను సరఫరా చేస్తూనే ఉన్నారు రాముడి గాథను. అట్లాగే ఇంకొకటి, మానవ జాతికి లభించిన మొట్టమొదటి పద్యం రామాయణంలో. మొత్తం మానవ జాతికి అంతటికి వచ్చిన మొట్టమొదటి పద్యం, కవిత ఏదైనా ఉందంటే అది మొదటిది రామాయణమే. మా నిషాద ప్రతిష్ఠాంత్వ మగమ శాశ్వతీ శమ యత్క్రౌంచ మిథునాదేకమవధిం కామమోహితం అనే శ్లోకం మానవ జాతికి లభించిన మొట్టమొదటి శ్లోకం. అది అది ఆదికవి వాల్మీకి గారు రాశారు. అట్లాగే మానవ జాతికి ఆలపించిన మొదటి పాట, విన్న మొదటి పాట కూడా రామాయణమే. లవకుశులు, వాల్మీకి మహాకవి లవకుశులకు నేర్పించిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఆ పాటను, రామ కథాగానాన్ని ఆలపించారు. అది మొదటి పాట. ఆ మొదటి పాట ఎవరిన్నారు, ఎవరి గురించి పాట రాశారో వాళ్ళే విన్నారు, రాముడే విన్నారు. అది గొప్ప విషయం. రాముడి పాటను ఆ రోజు లవకుశల నుంచి ఘంటసాల గారు, బాలు గారు ఎంతో మంది పాడారు. ఇప్పుడు ఈ రోజు ఉజ్వల్ పాడారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్, వెల్ డన్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఈ సీజన్ 23 సెమీఫైనల్స్ లో ఇంకా ఒకే ఒక ఎపిసోడ్, లాస్ట్ రౌండ్ ఆఫ్ ది సెమీఫైనల్స్, అండ్ దట్ వుడ్ బి స్ఫూర్తిదాయక గీతాలు చిన్నారులు పాడబోతున్నారు. దాని తర్వాత ఎలిమినేషన్ ఉంటుంది. ఈ 6గురిలో ఏ 4 ప్రీ ఫైనల్స్ లోకి ఎంట్రీ అవుతారన్నది చూద్దాము. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా